జూలై 17 బుధవారం తొలి ఏకాదశి రోజు ఈ 3 చిన్న పరిహారాలు చేయండి. ఆ విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి. తొలి ఏకాదశి పండుగ రోజు ఏ పరిహారాలు పాటించడం వలన ఆ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జూలై 1-7-2024 బుధవారం రోజున మనకు తొలి ఏకాదశి పర్వదినం వచ్చింది. మనకి ప్రతి నెలా కూడా ఏకాదశి తిథి వస్తుంది. కానీ ఈ తొలి ఏకాదశి చాలా విశిష్టతను కలిగి ఉంది. ప్రతి నెలలో వచ్చే అన్ని ఏకాదశులు కూడా విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనవి. కానీ ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోనికి వెళ్తాడు. ఈ ఏకాదశినే శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. మన హిందువులు ఎంతో గొప్పగా జరుపుకునే ముఖ్యమైన పండుగలు ఇది కూడా ఒకటి. ఆ విష్ణుమూర్తి ఏకాదశి రోజున భక్తులను ఆశీర్వదించి యోగ నిద్రలోనికి వెళ్తాడు. మరలా 4 నెలలు తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మళ్లీ మేల్కొంటాడు అని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి రోజున ఆ విష్ణుమూర్తిని ఏ విధంగా పూజించాలి, అలానే ఏ పరిహారాలు పాటించడం వలన ఆ విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఏకాదశి రోజున ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా తెల్లవారుజామున నిద్రలేవాలి. ఈ రోజున ఇల్లు తుడిచే నీటిలో ఒక గుప్పెడు రాళ్ల ఉప్పు వేసి ఇంటిని తుడవడం వల్ల ఆ లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. ఈ రోజు గుమ్మంకి పసుపు కుంకుమలు అలంకరించి మామిడి తోరణాలు కట్టుకుని గుమ్మం ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసి సంధ్యా సమయంలో గడప ముందు దీపాన్ని వెలిగించండి. ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో తులసీదళాలని వేసుకుని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి. జన్మ దరిద్రాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. అలానే ఈ రోజు స్నానం చేసే నీటిలో పసుపును కలుపుకుని స్నానం చేయడం వలన ఆ లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు రంగు పూలతో అలంకరించి పసుపు రంగు వస్త్రాలను ధరించి పూజించడం వలన ఆ విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. మొదటి పరిహారం, రావి చెట్టులో విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొలువై ఉంటారు అని మన విశ్వాసం. అందుకని ఈ రోజు ఎవరైతే రావి చెట్టు దగ్గరికి వెళ్లి ఆ చెట్టును తాకి పచ్చిపాలను నీటిని పోసి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి రావి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి రండి. ఇలా చేయడం వల్ల మీ జన్మ దరిద్రాలు అనే నశించిపోతాయి. అలానే ఆ విష్ణుమూర్తికి భక్తి శ్రద్ధలతో చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించిన చాలు మీకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. అలానే ఈ రోజు విష్ణుమూర్తికి వేలాల పిండిని నైవేద్యంగా పెట్టే సంప్రదాయం మనకి ఉంది. రెండవది, ఈ రోజు ఎవరైతే ఏకాదశి రోజు ఆ లక్ష్మీదేవి, అన్నపూర్ణాదేవి, విష్ణుమూర్తి అనుగ్రహం కోసం బియ్యం డబ్బాలో ఒక పసుపు రంగు వస్త్రాన్ని ఉంచెందులో 3 యాలకులు, 1 రూపాయి నాణాన్ని, విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి పచ్చ కర్పూరాన్ని, రావి ఆకుని, పసుపు కుంకుమను అందులో ఉంచి మూటగా కట్టి మీరు బియ్యం డబ్బాలో ఉంచండి. ఇలా ఉంచడం వల్ల అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం మీకు లభించి ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు. మూడవది, ఏకాదశి రోజు ఎవరైతే ఆ విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించి పూజ పూర్తయిన తర్వాత ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి. ఆ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి పచ్చ కర్పూరంతో హారతి ఇచ్చి ఈ రోజు ఎవరైతే ఏకాదశి ఉపవాసం ఉంటారు వారికి కోటి జన్మలో పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ రోజు ఏమాత్రం కూడా భోజనం చేయకుండా పాలు పండ్లను స్వీకరించాలి. ఈ రోజు వీలైనంతవరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఇంట్లో ఎటువంటి పెద్దగా అరవడం, శబ్దాలు చేయడం అటువంటి పనులు చేయకుండా ప్రశాంతమైన వాతావరణ ఇంట్లో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా ఈ 3 పరిహారాలు ఈ రోజు పాటించడం వలన ఆ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి సంపూర్ణ కటాక్షం మీ కుటుంబానికి మీకు లభిస్తుంది.